అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక అప్డేట్ చూస్తున్నాం మనం. ఇప్పటికే 2.37 లక్షల మందికి ప్రొసీడింగ్లు ఇస్తే దాంట్లో 1,00,000 ఇండ్లు అయితే గ్రౌండింగ్ అయినాయట. సో వాస్తవానికి గ్రౌండింగ్ కావడంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసిన విషయమే. వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది, చాలామందికి ఇండ్లకు సంబంధించిన అదేమంటారు మంజూరు పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఇండ్లు మొదలు పెట్టడానికి చాలామంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఉన్న గుడిసె వీకేస్తే ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వచ్చింది. ఇది వాస్తవానికి ఒక 6 నెలల ముందు నుంచే చాలా స్పీడప్ కావాల్సిన అంశం ఉండే, కొంత లేట్ అయింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. వర్షాకాలాలు స్టార్ట్ అయితే వర్షం పడితే ఉన్న గుడిసె వీకేస్తే ఏడు ఉండాలి. ఊర్లలో తగినంత కిరాయిలకు ఉండే అన్ని ఇల్లు దొరికాయి. ఎందుకంటే పట్టణాలలో దొరికినట్టుగా పల్లెటూరులో ఎవరి మంది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, కిరాయిలకి ఇవ్వడం అనేది చాలా తక్కువ, అరుదు. సో ఒక ఊరుకు 15-20 ఇండ్లు అట్లా మంజూరు అయితే 15-20 ఇండ్లు దొరికే అవకాశం అయితే ఉండదు. కొత్తగా ఎవరైనా ఏర్పడితే వాళ్ళకి వీళ్ళకి ఆడాడు ఇండ్లు దొరికితే తప్పితే మిగతా అందరికి కూడా ఇండ్లు దొరికే అవకాశం అయితే ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ చాలామందికి ఆ ఇల్లు మొదలు పెట్టడానికి కావాల్సిన 50,000 లక్షల రూపాయలు కూడా చాలామంది దగ్గర లేక ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. ఎందుకంటే బేస్మెంట్ దాకా కడితేనే కొంత ఇల్లు మొదలు పెడితేనే ₹1,00,000 బిల్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఆ ₹1,00,000 పెట్టడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఈ 50,000 లక్షల ఐకేపీ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అవి తీసుకోవడానికి కూడా చాలామంది ముందుకు వస్తలేరట. సో 2.37 లక్షల మంది లబ్ధిదారులకైతే మంజూరు పత్రాలు అందజేసారు. ఇప్పటి వరకు మంజూరైన మొత్తం ఇండ్లు 3 లక్షలట. సో 3 లక్షల ఇండ్లు మంజూరైనాయి. స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటారు. ఇక ఎన్నడిస్తారో ఏమో. స్థలం లేని అందరూ గుర్తించి డబుల్ బెడ్రూమ్ చాలా ఖాళీగా ఉన్నాయి, అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి, శిథిలావస్థ ఏర్పడుతున్నాయి. అవి రెనోవేషన్ ఒక్కసారి ఒక 6 నెలల్లో ఎవరికో గంపగుత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ లెక్క చేసి ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మొదటి విడతగా ఇచ్చేసి పడేస్తే పని అయిపోతుంది కదా. సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లో అక్రమంగా 100 మందిని వాళ్ళు ఉంచారు. చాలా డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి. అక్రమంగా ఉన్న వాళ్ళు, ప్రొసీడింగ్ లేకుండా ఉన్న వాళ్ళు ఫస్ట్ వెకేట్ చేయించి వాళ్ళకి అర్హులకు ఇస్తే అట్లా సిద్దిపేట కాదు, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆల్మోస్ట్ ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.03 లక్షల ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ పునాది వర్క్ అనేది ప్రారంభమయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశామని, ఇప్పటివరకు మొత్తం 3 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు అనేది మంజూరు చేసినామని అంటుండు. సో ఒక్కసారి దానికి సంబంధించిన అంశాన్ని చూద్దాం మనం. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.03 లక్షల ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 3 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్స్ అందజేశామని వివరించారు. మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. అంటే ఈ సంవత్సరం లక్ష్యము మొత్తంగా 4.50 లక్షలట, రెండో సంవత్సరం. అంటే మీరు అధికారులకు వచ్చిన తర్వాత 2వ ఏడాదిలో. మరి మిగతా అన్నిటి పరిస్థితి ఏంది? దాదాపు 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పి ఛాలెంజ్ చేశారు. మరి ఇది ఏడాది 2 ఏళ్ళకి 4-5 లక్షల కూడా ఇండ్లు కూడా పూర్తి అయ్యేటట్లేవు. మరి మిగతా అన్ని ఏ కాలంలో ఎంతలోగా పూర్తి చేయగలుగుతారో అది మీరే గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. ఈ నెల 23 వరకు జిహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రౌండింగ్ అయిన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను అయితే సూచించారు. సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, తర్వాత వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని, ఆయా జిల్లాలపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక్కడ నీకు సిద్దిపేట జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీరు ఆదేశించారు కరెక్టే, మెరుగుపడాలంటారు కరెక్టే. మెరుగుపడు కాదు, చాలా మార్పులు జరగాలి. మీరు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రాబల్యం వల్ల మంచి నిర్ణయమే. నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నా సరే వాళ్ళ కోటాలో వాళ్ళు నిర్ణయించిన అధికారులకు కొంతమందికి వాళ్ళు చెప్పినటువంటి లబ్ధిదారులు కూడా ఇవ్వాలనే నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా స్థానికంగా గ్రౌండ్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినట్టుగా కూడా దానివల్ల ఒక పెద్ద ఇష్యూ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని మీద కొంత వివాదం కొనసాగుతోంది. ఈ ఇందిరమ్మ ఇండ్లకు మొన్న వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అందజేసినటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలకు సంబంధించి కూడా కాస్త హోల్డ్లో పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేది మీకు పూర్తిగా తెలుసుకొని చెప్తా. అంటే ఇట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న జాగాల వాళ్ళ ప్రభావం వల్ల
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకు మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తగా రావడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు కొంత ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయా జిల్లాలపై దృష్టి సారించాలని మంత్రులు అధికారులు అయితే ఆదేశించారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆదేశించారు. మొండి గోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టులు ముందుకు రాకుంటే లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు. డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా ఉన్న జిహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు అయితే దృష్టి సారించాలన్నారు. సో ఇక్కడ ఒక కొత్త ముచ్చట చెప్పి చూసిరా, మొండి గోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసుకునేందుకు సో మొండి గోడలతోటి స్లాబ్ వేయకుండా ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో వాళ్ళని పూర్తి చేసుకుంటా అంటే కూడా 5 లక్షలు ఇస్తారట ప్రభుత్వం. మరి దానికి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు రూపొందిస్తారో తెలియదు. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా ఉన్న జిహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలైతే చెప్పిండు. మొత్తం 40 మెట్రిక్ టన్నుల ఇసుక అనేది ఫ్రీగా ఇస్తారట. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో క్లియర్గా మళ్ళొకసారి చివరిగా చెప్తుంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న జాగాల ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళకు కావాల్సిన కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్కువ మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం వల్ల దాని వివాదం కొనసాగుతుంది. చాలా చోట్ల హోల్డ్లు పెట్టిరట. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద దృష్టి సారించాలి. ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లాలో చినకోడూరు మండలానికి సంబంధించి అండ్ సిద్దిపేట జిల్లాకు సంబంధించి చాలా వరకు సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి హరీష్ రావు వాళ్ళ కార్యకర్తలకే ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించుకున్నారని ఇప్పటికే చాలా కాల్స్ కూడా మనకు వచ్చినాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చినాయి అన్న, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు పేదోళ్ళమైనప్పటికీ కూడా. సో ఇట్లాంటి వివాదం ఒకటి కొనసాగుతోంది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు కానీ దీని మీద దృష్టి సారించి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఇచ్చుకున్నారా, లబ్ధిదారులకి ఇచ్చిరా లేదా అనేది ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.